భక్త కనకదాసు జన్మదిన సందర్భంగా ఈ ప్రోగ్రాంని అనంతపురంలో జరుపుకునే విధంగా శాంక్షన్ ఇచ్చిన దానికి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గారు సవితమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దేనికంటే అనంతపురం జిల్లాలో ఈ కురుబ క్యాస్ట్ ఎక్కువ ఉంది. దీంట్లో భాగంగా మా అనంతపురం జిల్లాలో ఈ ప్రోగ్రాం జరుపుకునే దానికి అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా భక్త కనకదాసు జన్మదిన సందర్భంగా ఈ ప్రోగ్రాంని అనంతపురంలో జరుపుకునే విధంగా శాంక్షన్ ఇచ్చిన దానికి మా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా బీసీ సంక్షేమ శాఖ మంత్రులు గారు సవితమ్మ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. దేనికంటే అనంతపురం జిల్లాలో ఈ కురుబ క్యాస్ట్ ఎక్కువ ఉంది. దీంట్లో భాగంగా మా అనంతపురం జిల్లాలో ఈ ప్రోగ్రాం జరుపుకునే దానికి అవకాశం ఇచ్చిన అందరికీ ప్రత్యేకంగా జయంతి కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు గారి ఆదేశాల మేరకు అధికారికంగా ఈరోజు కనకదాసు జయంతిని ఇక్కడ జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా కనకదాసు గారి యొక్క వ్యక్తిత్వాన్ని గురించి, వారు ఆచరించినటువంటి నియమాల గురించి, వాళ్ళు అడుగుజాడలు నడుస్తామని చెప్పేసి ఈరోజు బలంగా అందరూ నమ్ముతూ వారి యొక్క అడుగుజాడలు నడవడానికి సిద్ధంగా ఉన్నది ఘనంగా నివాళులు అర్పిస్తారు.